బేసిక్‌గా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ పని ఎలా అయిపోయిందంటే, పిచ్చోడి చేతిలో రాయిలా తయారైపోయింది. ఆ రాయిని ఎవరి మీద విసిరేస్తారో, ఎవడి తలకాయ పగిలిద్దో, ఎవడు హాస్పిటల్ అయిపోతాడో తెలీదు. మా ఇష్టం వచ్చినట్టు మేము కథలు రాస్తాం. మా ఇష్టం వచ్చినట్టు మేము డైరెక్షన్ చేస్తాం. ఖచ్చితంగా మీరు చూడాలా, మాకు డబ్బులు ఇవ్వాలా. ఆ రాసుకొని తీసిన కథల్ని అణుబాంబులుగా జనాల మీద విసరటం. ఆ జనాలు అణుబాంబులతో కొట్టుకుని చచ్చిపోవటం. బేసిక్‌గా మనం రాసుకున్న కథ ఆడియన్స్ మేనిఫెస్టోకి దగ్గరగా ఉందా లేదా అని తెలుసుకుని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఈ డైరెక్టర్లు, ఈ ప్రొడ్యూసర్లు సినిమాలు తీయటం. సరిపోయింది. ఇంటర్వ్యూస్లో కూర్చొని జనాలు తిడతాం. జనాలు ఎప్పుడు ఇటు చేస్తున్నారో, ఎప్పుడు ఫెయిల్ చేస్తున్నారో, వీళ్ళకి అసలు ఎటువంటి కథలు కావాలో మాకు అర్థం కావట్లేదంట. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రవినాగ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగపర్వత్ రెడ్డి. ఈరోజు నేను కింగ్డమ్ ట్రైలర్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్గా ట్రైలర్లోకి వెళ్తే ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్ కవర్ స్పైగా వెళ్ళాల్సి ఉంది. అక్కడ నువ్వు నీ అమ్మని, నీ ఇల్లు, నీ ఉద్యోగం, నీ ఊరు అన్నిటినీ వదిలేయాలి. నువ్వు అడుగుపెట్టబోయే ప్రపంచం, నువ్వు కలవబోయే మనుషులు, నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు చాలా రిస్కీ ఆపరేషన్స్ అని హీరోతో ఒక పర్సన్ చెప్తా ఉంటాడు. శివ, నువ్వు వెళ్ళబోయే గ్యాంగ్కి లీడర్. అంటే బేసిక్గా హీరో అన్నే ఈ శివ. ఇది గుర్తుపెట్టుకోవాలి. హీరోయిన్ హీరోతో ఇక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ స్మగ్లర్ మీ అన్న. నీకు దేవుడు వచ్చేమో కానీ నిజానికి నీ అన్న రాక్షసుడు అని హీరోయిన్ హీరోతో అంటూ ఉంటుంది. హీరో స్పైగా వెళ్తూ ఒక మాట చెప్తాడు, అగ్రెసివ్గా చెప్తాడు. వాడి కోసం మొత్తం తగలబెట్టేస్తాను సార్, ఇవాళ సావో బతుకో తేలేది ఈ 5 నిమిషాల్లోనే అని చాలా అగ్రెసివ్గా మాట్లాడతాడు హీరో. హీరో గూఢాచారికి వెళ్ళిన తర్వాత అక్కడ రౌడీల్లో ఒకడు హీరోతో అంటూ ఉంటాడు, నువ్వు కొత్తగా వచ్చావు కదా, ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. అందుకని సాయి కుమార్ తమ్ముడు ఐపీపీ శర్మ యుద్ధం ఇప్పుడే మొదలైంది అంటాడు. ఇంకోడేమో ఈ మట్టిలో ఏదో ఉంది, అందుకే మనుషులు కూడా రాక్షసులుగా మారారు. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజయ్య కూర్చున్నాడు. ఎవడు? హీరో అన్న రాజు, రాక్షసులకు రాజు, విలను. ఇది ఏమనిపిస్తుంది? యాజ్ ఇట్ ఈజ్గా కేజీఎఫ్ మూవీని కాపీ పేస్ట్ తీసినట్టుగా ఉంది. కేజీఎఫ్లో ఒక రాక్షసుడు లాంటి విలన్ ఉన్నాడు. అట్ ది సేమ్ టైం వాడమ్మ మొగుడు లాంటి హీరో కేజీఎఫ్లో ఉన్నాడు. అందుకే వాడిని ఎలా అంతమొందించాడు, ప్రజల్ని ఎలా బంధ విముక్తులు చేశాడు, ఆ గోల్డ్ మైన్స్ని ఎలా క్యాప్చర్ చేశాడనే కథతో కేజీఎఫ్ తీశాడు. సూపర్ హిట్ అయింది. కానీ ఇక్కడ ఏం జరిగింది? తమ్ముడు వెళ్ళి రాక్షసులకు రాజు అయినటువంటి అన్న రాజ్యంలోకి తమ్ముడు వెళ్ళి చివరికి అన్నని ఎలా చంపాడు, ఆ రాక్షసులను ఎలా చంపాడు అనే పాయింట్ తోటి డైరెక్షన్ చేశాడు. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది మై డియర్ డైరెక్టర్ గారు? అన్నదమ్ముల మధ్య బేసిక్గా పాజిటివ్ సెంటిమెంట్ పెట్టాలి. ఎట్లా? రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నుల మధ్య ఎంత సెంటిమెంట్ ఉంటుంది, ఆడియన్స్కి కన్నీరు వస్తుంది. అటువంటి సెంటిమెంట్ క్రియేట్ చేయాలి. మీరే సెంటిమెంట్ క్రియేట్ చేశాడు? నెగిటివ్ సెంటిమెంట్ క్రియేట్ చేశాడు. బేసిక్గా నెగిటివ్ సెంటిమెంట్ ఎవరి మధ్య క్రియేట్ చేయాలి? ఒక సంబంధం లేని ఒక విలన్, సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక రాక్షసుని ఒక సామాన్యుడైనటువంటి హీరో వాడు రాజ్యంలోకి వెళ్ళి వాడిని ఎలా సంహరించాడనే స్క్రీన్ ప్లే జనాలకు అందిస్తే ఎక్సైట్మెంట్ అని కిక్కుతో ఆడియన్స్ వస్తారు. అన్నదమ్ముల మధ్య ఎప్పుడైతే నువ్వు వార్ క్రియేట్ చేస్తావో, ఇద్దరి మధ్య గొడవలు, తగాదలు, చంపుకోవడాలు పెడతావో, ఆడియన్స్ సినిమా స్క్రీన్కి డిస్కనెక్ట్ అవుతారు. డైరెక్టర్ గౌతమ్ తిరునూరి అన్నదమ్ముల మధ్య పాజిటివ్ సెంటిమెంట్ క్రియేట్ చేయాల్సింది పోయి ఏకంగా నెగిటివ్ సెంటిమెంట్ క్రియేట్ చేశాడు. నెగిటివ్ సెంటిమెంట్ క్రియేట్ చేస్తే స్టోరీ గ్రాఫ్తో పాటు హీరో క్యారెక్టరైజేషన్ గ్రాఫ్, అట్ ది సేమ్ టైం విలన్ క్యారెక్టరైజేషన్ గ్రాఫ్. విలన్ హీరో అంటే అన్నదమ్ములు, అందరి క్యారెక్టర్స్ కింద పడిపోతాయి, కథ గ్రాఫ్ కూడా కింద పడిపోతుంది. ఇంక సినిమా ఎందుకు హిట్ అవుతుంది? ఏ రకంగా హిట్ అవుతుంది? మీ ఇష్టం వచ్చినట్టు మీరు సినిమాలు తీస్తారు, జనాలు మాత్రం మీ సినిమాకి క్లాప్స్ కొట్టి హిట్ చేసి మీకు డబ్బులు ఇవ్వాలి. ఇది ఎలా కుదురుతుంది అసలు? బేసిక్ ఫండమెంటల్స్ తెలియకుండా స్టోరీ రైటింగ్ రాసే అర్హత మీకు లేదని నేను చెప్తాను. ఇందుకే తలాతోక లేకుండా అజ్ఞానంగా అనాలోచన పూరితమైన ఆలోచనలతో సినిమాలు తీస్తే ఇలానే ఉంటుంది. బేసిక్గా అన్నదమ్ముల మధ్య గొడవ అంటారు బాబు, నాకు అర్థం కాదు. ఆ అన్నని విలన్ చేయడం ఏంటి? అంత కరమే వచ్చింది. ఎటు నువ్వు కేజీఎఫ్ని ఇన్స్పైర్ అయి తెచ్చావుగా, అర్థమవుతుందిగా కథలో, నీ ట్రైలర్లో. అదేందో ఒక రూత్లెస్ విలన్ పెట్టు, వాడి సామ్రాజ్యంలోకి హీరోని పంపించి ఫైనల్గా వాడిని ఎలా చంపాడనే ప్రాసెస్లో సినిమా తీయి. అంటే కేజీఎఫ్ అంటారనే. ఇది అన్నదమ్ముల మధ్య పెడితే కొత్త పాయింట్, వెరైటీ పాయింట్. వెరైటీ పాయింట్లు కొత్త పాయింట్లే కదరా మీరు జనాలు చావనుకుతుంది. ఇదండి బేసిక్గా ఇద్దరు అన్నదమ్ములను పెట్టి
నీచ నికృష్టంగా డైరెక్షన్ చేశాడు కాబట్టి ఇద్దరు అన్నదమ్ముల మధ్య పాజిటివ్ సెంటిమెంట్ పెట్టాల్సిందే నెగిటివ్ సెంటిమెంట్ పెట్టి జనాల మీద ఒక అనుభవం ఇచ్చేసాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా డిజాస్టర్ అవ్వక వేరే దారే లేదు. అదండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరో వీడితో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, మీ నాగు భరత్ రెడ్డి.